శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవా, నిన్న ఒక టీవీ ప్రోగ్రాంలో ధర్మానికి కించపరుస్తూ మాట్లాడండి అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి, అంటే ఆ డిబేట్లో పాల్గొన్న వ్యక్తి చెప్పు తీసుకొని కొట్టడం జరిగింది. ఏదో రమణమూర్తి అనే పర్సన్ కొట్టడం జరిగింది. దీనిపైన ఆయన బయటకు వచ్చి రకరకాల పలు విధాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఏది కరెక్టు? హిందూ ధర్మాన్ని కించపరిచినప్పుడు ప్రతి హిందూ స్పందించడం, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పటం అనే కోణంలో ఇప్పుడు సమాజం నడుస్తుంది. హిందువులందరూ చైతన్యం అయ్యాలి కదా. ఇందులో ఏది కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఏది కరెక్ట్ అన్నాకంటే ఇద్దరిది తప్పనే అంటాను నేను. ఓకే. ఎందుకంటే ఒకటి, ఆయన హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడడం తప్పే రమణమూర్తిది. చర్చ కూర్చున్నప్పుడు నువ్వు చెప్పు తీయకూడదు. ఓకే, సరే, అక్కడ ఏమైంది? ఆయనే కొట్టమన్నాడు కదా, నేను కొడితే తప్పేంటి అంటాడు ఇప్పుడు ఈయన. ఇప్పుడు నేను చూసా ఆ సీను. సరే కొట్టు అన్నాడు. ఇప్పుడు రేపొద్దున కేసు పెట్టేకేమవుతుంది? ఆయన కొట్టమన్నందుకు నేను కొట్టానండి అంటే ఏంటి పరిస్థితి కదా. కాబట్టి ఇద్దరిది తప్పే అంటా నేను. ఓకే. ఒకటి, ఫస్ట్ తప్పు అయింది, హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడడం ఫస్ట్ తప్పు. మాట్లాడినప్పుడు మాట్లాడాలి, కానీ చెప్పులు తీసుకుని కొట్టడం లాంటివి చేయకూడదు. కానీ చెప్పు తీసుకుని కొట్టేంత స్టేజ్కి ఎవరు తీసుకెళ్లారు అనేది కూడా మనం ఆలోచించాలి. అంతే కదా. అంత దాకా ఎందుకు వెళ్ళింది అంటే, నేను నిన్న పొద్దున్న నైట్ ఏదో వీడియో చూశాను. ఆయన ఒక అతను ఇంటర్వ్యూ చేశాడు ఒక ఛానల్లో. చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే ఇగోండి సార్, వీటి వల్ల నేను కొట్టాల్సి వచ్చింది అని వేరే వీడియోలు చూపించాడు ఆయన మాట్లాడినవి. ఓకే. అంటే సంథింగ్ కృష్ణుడు గురించో రాముడి గురించో అదో సంథింగ్ చాలా నెగిటివ్గా మాట్లాడాడు. నేను ఏమంటానంటే, రాముడు గురించి కృష్ణుడి గురించి దేవతల వాళ్ళు, అంటే పరమాత్మ ఆ రూపంలో వచ్చారు. మనం ఎవరు అసలు వాళ్ళ గురించి మాట్లాడడానికి నెగిటివ్గా? వాళ్ళు ఇప్పుడు ఏమైనా పరిపాలిస్తున్నారు, వాళ్ళ పరిపాలన బాగోలేదు, విమర్శించు. వాళ్ళు ఏమి ఇప్పుడు పరిపాలించట్లేదుగా. ఎప్పుడో యుగాల క్రితం అయిపోయిన దాని గురించి నువ్వు తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు ఫస్ట్? అంతే కదండి. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, మనం ఆల్రెడీ ఒక 1.5 year బ్యాకే గురువు చూడ్డానికి ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ గురు రాసులు పాడయ్యాయి, గురువు స్థితి పాడైంది, ధర్మం గతి తప్పుతుంది, హిందువులే గొడవలు పెట్టుకుంటారు. మనం ప్రొటెక్షన్ ఇచ్చాం దీని మీద. అది కూడా కాల ప్రభావం కూడా కొంత ఉండే. ఇప్పుడు ఈయన వచ్చి మాట్లాడినా, ఆయన వచ్చి కొట్టినా కాల ప్రభావం అంటాం, కలి ప్రభావం అంటాం. ఓకే. కలి యొక్క ప్రభావం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. లేకపోతే అతను హిందువే, ఈయన హిందువే. ఒక హిందూ అదే హిందూతత్వంలో పుట్టి దేవతల గురించి అవమానకరంగా ఒక రకంగా మాట్లాడడం అవసరమే ఉంది. అదేవిధంగా ఈయన రెచ్చిపోయిన కొట్టాడు, కొట్టు కావాలంటే కొట్టాను అన్నాడు. ఆయన కొట్టలేడులే అనే భావంతో అన్నాడు. ఇంత స్టూడియోలో ఇంత నడుస్తుంది కదా, కొట్టలేడులే అనే భావంతో అన్నాడు. నేనేమంటానంటే, అసలు ఇలాంటి అంశాలు ఎందుకు తెస్తున్నారు ఫస్ట్ తెర మీదకి? ఏమనంటే, హిందూ సంబంధించిన దేవీ దేవతలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు కొంతమంది. అదేనండి. ఇప్పుడు అలా రాజకీయాలు చేస్తేనే సక్సెస్ అవుతారు అనేటువంటిది ఏదైనా రూల్ ఉందా? ఇప్పుడు కొన్ని పార్టీలు గెలిచాయి, వాళ్ళు హిందూ దేవతల్ని దేవతల్ని పెట్టుకుంటేనే అయ్యారా? మరి వేరే పార్టీల వాళ్ళు క్రిస్టియన్ ఓట్స్ అనో, ముస్లిం ఓట్స్ అనో, ఇంకా రకరకాలు కూడా చేస్తున్నారుగా. నిజంగానే రాజకీయాల్లోకి దేవతను తీసుకురాకూడదు, అది నిజమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే మనం హిందువు సంబంధించినటువంటివి చూపిస్తూ నువ్వు పార్టీ ఇది చేయకూడదు. ఎలక్షన్లో నువ్వు గెలిచేటువంటిది 100% అది తప్పే. కానీ నువ్వు మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది చూసావా, ఆ విధానం శృతి తప్పుతుంది అందరి విషయాల్లోని. వీళ్ళ విషయం అని కాదు, అందరి విషయాల్లో కూడా ఏమవుతుందంటే, నువ్వు మాట్లాడేటువంటి దాన్ని, ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, అమ్మ అనే పదాన్ని నీ అమ్మ అనొచ్చు, మీ అమ్మగారు అనొచ్చు. నేను మీ అమ్మగారి గురించి మాట్లాడాను, నువ్వు ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? నువ్వు మాట్లాడే విధానం సరిగ్గా లేదు, దానివల్ల జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈ సంవత్సరానికి అధిపతి గురువు యొక్క స్థితి పాడైపోయింది పూర్తిగా. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను నేను. ఏమంటే, గురువు రాసులు పాడయ్యాయి. గురు రాసుల్లో శని ఉన్నాడు, శని రాసులో రాహు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఈ శని మారే వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయి.
ఎప్పటి వరకు ఉంటుంది గురుదేవ్ ఇది? ఇది నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉంది శని మారడం అనేది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత శని మారుతాడు. దాని తర్వాత కూడా శని నీచంలోకి వెళ్తున్నాడు. శని నీచంలోకి వెళ్ళడం వల్ల, కుజరాశుల్లోకి వెళ్ళడం వల్ల అదొక రకమైనటువంటి ఇది, అంటే ఈ కెరీర్ విషయంలోని వీటిలోని ఇబ్బందులు ఉంటుంటాయి. అయితే నా ఉద్దేశం ఏంటంటే, దేశానికి పనికొచ్చేది, అదేదో డైలాగ్ ఉంటుంది అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో, నీ వల్ల ఏమిరా దేశానికి ఉపయోగం అంటూ ఉంటాడు. ఏమిరా బాలరాజు నీ వల్ల దేశానికి ఏమిట్రా ఉపయోగం అన్నట్టుగా ఈ అనవసరమైన చిల్లర గొడవల వల్ల ఏదో తీసుకొచ్చి నేను ఏదో ఫేమస్ అవ్వాలనే భావంతో మాట్లాడాలి తప్పితే మరొకటి ఏమీ లేదండి. ఒకడికి దీనివల్ల ఒక పూట ఫుడ్ దొరకలేదు, ఒకడికి ఒక రోజు ఉపాధి కలగలేదు. ఇట్లాంటివి చేయడం వల్ల ఒక్కరోజైనా ఒకడికి ఉపాధి కలిగిందా? బిచ్చగాడి కనీసం రూపాయన వెళ్ళిందా దీనివల్ల? లేదుగా. కాబట్టి నన్ను అడిగితే ఇలాంటి వాటిని ఫస్ట్ చూసే వాళ్ళు కూడా ప్రోత్సహించకూడదని చెప్తాను. ఎవరైనా ఇట్లాంటివి చేశారు, మనకేంటంటే కొంచెం వీడియో ఇలా మాట్లాడి దాన్ని షేర్ చేస్తాం, చూస్తాం. అసలు అలాంటి వాటిని ఫస్ట్ డిస్లైక్ కొట్టండి, అలా మాట్లాడే వాళ్ళని. ఇప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అలాంటివి మాట్లాడతారండి. అసలు వ్యూసే రావట్లేదు అలాంటి వాటికి ఎవడు మాట్లాడతాడు? అసలు ఫేమస్ అవ్వట్లేదు వాటి వల్ల ఎవడు మాట్లాడతారు చెప్పండి? ఇంకోటి ఏంటంటే, సరే అతను అలా మాట్లాడాడు, ఈయన వెళ్ళి అలా కొట్టడం కూడా తప్పే అంటాను నేను. ఎందుకంటే దీన్ని నేను సమర్థించట్లే. కాకపోతే కొట్టే అంతలాగా ఈయన చేశాడు. ఈయన ఏమీ మాట్లాడకుండా ఈయన కొట్టాడా అనేది కూడా ఒక పాయింట్ కదా. నాకు కూడా చాలా బాధ వేసింది ఫస్ట్. అయ్యో అంత పెద్ద ఆయన పట్టుకుని ఆయన కొట్టేసాడు ఏందా అని అంటే చిన్న ఎక్కడో ఉంటుంది కదా, మానవత్వం అనేది ఉంటుంది కదా అనిపించిన తర్వాత ఒక వీడియోలో చూస్తే ఆయన ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు సార్, అందుకే వచ్చింది, అక్కడికి వచ్చిన కోపం కాదు నాది, ఇలాంటివన్నీ చేయడం వల్ల వచ్చిన కోపం అని చెప్పి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఒకటి, వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా పర్సనల్ గ్రడ్జెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యని వాళ్ళకి ఉండేటువంటి భేదాభిప్రాయాలు. ఇప్పుడు దేశాన్ని అన్నప్పుడు మనకు కోపం వస్తుంది, అదేవిధంగా మన తల్లిదండ్రులు ఎవరైనా అన్నప్పుడు కోపం వస్తుంది. మన దేవీ దేవతలు అంటే ఎవరు? మనం, అంటే మన 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 సంస్కృతిలో భాగం కదా. మరి అలాంటప్పుడు దేవీ దేవతలను అవమానిస్తుంటే ఆ మాత్రం కోపం రావడం సహజం, ఆ మాత్రం రెచ్చిపోవడం సహజం. కాకపోతే ఏంటంటే కొంచెం లిమిట్స్లో ఉండాలి. ఈయన మాట్లాడే విషయంలో లిమిట్స్లో ఉండాలి, ఆయన చెప్పు తీసుకుని కొట్టే విషయంలో లిమిట్స్లో ఉండాలి. ఈయనది తప్పే, ఈయన కొట్టుకునేలా చేయడము ఈయనది తప్పే. అంత దాకా వెళ్ళడం, ఒక పెద్ద మనిషి మీద చెప్పుతో కొట్టడం కూడా తప్పే. నేను దాన్ని ఏమీ సమర్థించట్లే. కానీ నువ్వు ఇలా మాట్లాడడం వల్ల ఏమిటి ఉపయోగం అనేది ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఫేమస్ అవ్వడం తప్పితే ఏమీ లేదు అక్కడ, అంతే కదా. అయితే ఇప్పుడుండే గ్రహస్థితులు కూడా అలా ఉన్నాయండి, అలా ఉన్నాయి గ్రహస్థితులు. ఇప్పుడు దరిద్రమైన గ్రహస్థితులు ఉన్నాయి. అసలు ఏమిట్రా ఇట్లా ఉంది అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే ఇక్కడ ఈ ఎవరి జన్మజాతకంలో అయినా గురుచండాల యోగము అంటారు. గురుచండాల యోగాలు ఏర్పడినప్పుడు ఇలాంటి విషయాల మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు. అంటే ఏమిటి, మనం ఫేమస్ అవ్వడానికి ఏ మతంలో ఉండేటువంటి విషయాలను తీసుకొచ్చి జనాల మధ్యని చిత్ర విచిత్రంగా మాట్లాడి మనం ఫేమస్ అవుదాము. దాని గురించి వాళ్ళు జనాల మధ్యన ఒక్కోసారి ఏదైనా ఇబ్బంది పడడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఏమీ లేదు, ఫేమస్ అవ్వాలి. ఒక ఫోబియా పట్టుకుంది సొసైటీలో, ఏదో రకంగానే ఫేమస్ అవ్వాలంతే. అది ఆఖరికి భర్తను చంపేసైనా ఫేమస్ అవుతాను, భార్యను చంపేసైనా ఫేమస్ అవుతాను, లేకపోతే అక్కడి నుంచి ఏదో దూకి ఫేమస్ అవుతాను. కొంతమంది చూడండి, అదేదో ఒక రాయి మీదకి వెళ్ళి ఇట్లా ఫోటో తీసుకుంటే టప్పని పడిపోయాడు, ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇక్కడ ఏంటంటే ఫేమస్ అవ్వాలనే ఒక ఫోబియా పట్టుకుంది జనాల్లో. ఆ ఫేమస్ అవ్వాలనే ఫోబియా పిచ్చిలో ఏది పడుతుంది, మనిషి ఏదైనా చేస్తున్నాడు, పిచ్చితో ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు. అది మెయిన్.